ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మీరు ఇక్కడ ఉంటూ నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అంతేకాక ఆత్మను పావనంగా చేసుకోవాలి. ప్రశ్న: తండ్రి ఏ జ్ఞానం తెలిపినందుకు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది? జవాబు: తండ్రి ఈ అనంతమైన డ్రామా గురించిన జ్ఞానం ఇచ్చినారు. దీనివల్ల బుద్ధికి వేయబడిన గాడ్రేజ్ తాళం తెరవబడింది. రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా అయ్యారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది వేరువేరు పాత్ర, అనాది పాత్ర. కల్ప క్రితం ఎవరు ఎంత చదివారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుతారు. పురుషార్థం చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి అయినప్పటి నుండే టీచర్గా కూడా అయ్యారు. అప్పటి నుండే సద్గురు రూపంలో శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. వారు తండ్రి, టీచర్, సద్గురు అయినందున వారేం చిన్న బాలులు కాదు కదా. పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు అత్యున్నతమైన వారు, అత్యంత గొప్పవారు. మనమంతా నా పిల్లలే అని తండ్రికి తెలుసు. మీరొచ్చి మమ్మల్ని పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్ళమని డ్రామా ప్లాన్ అనుసారము పిలిచాము. కానీ దాని అర్థం తెలియదు. సతయుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారని మీకు ఇప్పుడు తెలుసు. బాబా మీరొచ్చి మమ్మల్ని రావణ జైలు నుండి, దుఃఖము నుంచి విడిపించి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళమని కూడా అంటారు. రెండు పేర్లు కూడా బాగున్నాయి. ముక్తి జీవన్ముక్తి, లేక శాంతిధామము, సుఖధామము. శాంతిధామం ఎక్కడ ఉందో, సుఖధామం ఎక్కడ ఉందో పిల్లలు మీ బుద్ధిలో తప్ప ఇతరులకు ఎవ్వరికీ బుద్ధిలో లేదు. పూర్తి తెలివి లేని వారైనారు. తెలివిగలవారిగా అవ్వడమే మీ లక్ష్యము. తెలివైన వారిని ఇటువంటి తెలివిగలవారిగా అవ్వాలని లక్ష్యం ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యమని అందరికీ నేర్పించాలి. ఇది మానవ సృష్టి, అది దేవతల సృష్టి. సత్యయుగంలో దేవతల సృష్టి ఉంటుంది కనుక మానవ సృష్టి తప్పకుండా కలియుగంలో ఉంటుంది. ఇప్పుడు మానవుల నుండి దేవతలుగా అవ్వాలి అంటే తప్పకుండా ఈ పురుషోత్తమ సంగమయుగమే సరి అయిన సమయము.
వారు దేవతలు, వీరు మానవులు. దేవతలు తెలివిగలవారు. ఆ తండ్రే ఇటువంటి వివేకవంతులుగా తయారు చేశారు. విశ్వానికి యజమానులైన తండ్రి యజమానులుగా అవ్వరు, కానీ వారిని అలాగే మహిమ చేస్తారు కదా. బేహద్దు తండ్రి బేహద్దు సుఖం ఇచ్చేవారు. అనంతమైన సుఖము కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. అనంతమైన దుఃఖము పాత ప్రపంచంలో ఉంది. దేవతల చిత్రాలు కూడా మీ ముందు ఉన్నాయి. వారి మహిమ కూడా ఉన్నది. ఈ రోజుల్లో అయితే పంచభూతాలను కూడా పూజిస్తూ ఉంటారు. మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒక కాలు స్వర్గంలో, ఒక కాలు నరకంలో ఉందని మీకు కూడా తెలుసు. ఉండేది ఇక్కడైనా బుద్ధి కొత్త ప్రపంచం వైపు ఉంటుంది. ఆ నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే వారిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే మనం పావనం అవుతాము. ఇదంతా శివబాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. శివ జయంతికైతే తప్పకుండా జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేశారు ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. శివరాత్రి జరుపుకుంటారు, కృష్ణ జయంతిని జరుపుకుంటారు. ఏ పదమును కృష్ణునికి వాడతారో ఆ పదంని శివబాబాకు వాడరు. అందుకే శివరాత్రి అంటారు. అర్థం తెలియకుండా అంటున్నారు. పిల్లలు మీకెవ్వరూ మీకేమో అర్థం చేయించబడుతుంది. కలియుగ అంతిమంలో అపారమైన దుఃఖము, సత్యయుగ ప్రారంభంలో అపారమైన సుఖం ఉంటుంది. పిల్లలు మీకెప్పుడు ఈ జ్ఞానం లభించింది. మీరు ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. కల్ప క్రితం చదువుకున్న వారే ఇప్పుడు కూడా చదువుకుంటున్నారు. అప్పుడు ఎవరు ఇంత పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా వారే చేసి మళ్ళీ అదే పనిని పొందుతారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉన్నది. అత్యున్నతమైన పదవి పొందేది మీరే. మళ్ళీ అలాగే కిందకి కూడా దిగుతారు. మనుషులు ఎవరైతే ఉన్నారో ఇది వారందరి మాల కదా. అందరూ నెంబర్ వారుగా వస్తారని తండ్రి అర్థం చేయించారు. ప్రతి పాత్రధారికి తన పాత్ర లభించింది. ఎవరెప్పుడు ఏ పాత్ర చెయ్యాలో ఆ పాత్రను వారు అభినయించే తీరాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా. దీన్ని గురించి తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి మీకేది అర్థం చేయిస్తూ ఉన్నారో దానిని మీ సోదరులకు అర్థం చేయించాలి. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారని మీ బుద్ధిలో ఉన్నది. మనం మళ్ళీ మన సోదరులకు అర్థం చేయిస్తాము. సోదరత్వము ఆత్మ సంబంధంలో ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయాన్ని అశరీరీగా ఆత్మగా భావించండి. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాల్సింది ఆత్మనే. ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ అపవిత్రమైతే శరీరం కూడా అపవిత్రమే దొరుకుతుంది. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. ఒకరి లక్షణాలు గుణాలు ఒకరితో ఒకరివి కలవు. అందరూ నెంబర్ వారుగా తమ తమ పాత్రలను అభినయిస్తారు. తేడా ఉండదు. నాటకంలో నిన్న చూసిన దృశ్యాలే మళ్ళీ ఈరోజు కూడా చూస్తారు. అవే రిపీట్ అవుతాయి కదా. ఇది కూడా నిన్న రేపు అనంతమైన డ్రామా. నిన్న మీకు అర్థం చేయించారు. మీరు రాజ్య పదవిని తీసుకొని మళ్ళీ పోగొట్టుకున్నారు.
ఈరోజు రాజ్య పదవి పొందేందుకు మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు భారతదేశం పాతదైపోయిన నరకము రేపు నూతన స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామని, శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్టంగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉన్నది. శ్రేష్టమైన వారు తప్పకుండా శ్రేష్టమైన సృష్టిలోనే ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్టమైన వారు కనుక వారు శ్రేష్టమైన స్వర్గంలో ఉంటారు. భ్రష్టులైన వారు నరకంలో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ బేహద్దు డ్రామాను బాగా అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ దానిని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇతరులకు కూడా రిఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తూ ఉంది. తర్వాత సద్గతి పొందుతారు. నేను స్వర్గంలోకి రాను. పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి పావన ప్రపంచంగా తయారు చేయడమే తండ్రి పాత్ర. అక్కడ మీ వద్ద అనంతమైన ఖజానా ఉంటుంది. ఇక్కడేమో నిరుపేదలుగా ఉన్నారు. అందుకే మీరు బేహద్దు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వమని తండ్రిని పిలుస్తారు. కల్పకల్పము బేహద్దు వారసత్వం లభిస్తూ ఉంటుంది. మళ్ళీ నిరుపేదలుగా కూడా అవుతారు. చిత్రాలను చూసి అర్థం చేయిస్తే బాగా అర్థం చేసుకుంటారు. మొదటి నెంబర్లోని లక్ష్మీనారాయణులు మళ్ళీ 24 జన్మలు తీసుకొని మనుషులైపోయారు. 84 జన్మలు. ఈ జ్ఞానము పిల్లలు మీకు ఇప్పుడు లభించింది. 5000 సంవత్సరాల క్రితం అది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. దానికి వైకుంఠము, స్వర్గము అని కూడా అంటారు. ఇప్పుడైతే అలా అనరు. ఇప్పుడు ఇది ఆసురీ రాజ్యము, ఆసురీ ప్రపంచము, అత్యంత దేవతా ప్రపంచము, ఆదిల సంగమ సమయము. ఈ విషయాలను మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇతరుల నోట ఈ మాటలు వినలేరు. తండ్రి వచ్చి నోతిని ఇతని నోరు తీసుకున్నారు. ఎవరు నోరు తీసుకుంటారో అర్థం చేసుకోరు. తండ్రి దేనిపై సవారీ అవుతారు? ఉదాహరణకు ఆత్మలైన మీరు శరీరాలపై సవారీ అయి ఉన్నారు. శివబాబాకు తన సొంత శరీరం లేనే లేదు. అందువల్ల వారికి నోరు తప్పకుండా ఇస్తాము. లేకుంటే రాజయోగం ఎలా నేర్పించేది? ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు. ఈ విషయాన్ని హృదయంలో గుర్తుంచుకోండి. పరమాత్మ బుద్ధిలో కూడా జ్ఞానమంతా ఉంది కదా. మీ బుద్ధిలో కూడా జ్ఞానమంతా ఉండాలి. ఈ జ్ఞానము బుద్ధి ద్వారా ధారణ చేయాలి. మీ బుద్ధి బాగుంది కదా అని అంటారు కూడా. బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఆత్మనే బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని రాతి బుద్ధి కలవారిగా చేసిందెవరు? రావణ్. మన బుద్ధిని ఎలా చేశాడో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. నిన్నటి వరకు డ్రామా గురించి తెలియదు. బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడింది. ఇందులో గాడ్ అనే పదం వస్తుంది. తండ్రి ఇచ్చిన బుద్ధి పరివర్తనై రాతి బుద్ధిగా అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి తాళం తెరుస్తారు. సతయుగంలో ఉండేదే పారస్ బుద్ధి కలవారు. తండ్రి వచ్చి అందరి కళ్యాణం చేస్తారు. అందరి బుద్ధి నెంబర్ వారుగా తెరవబడుతుంది. మళ్ళీ ఒకరి వెనక ఒకరు వస్తూ ఉంటారు. పైన అలాగే ఎవ్వరూ ఉండరు. అక్కడ పతితులు ఉండలేరు. తండ్రి పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకువెళ్తారు. అక్కడ అందరూ పావనాత్మలే ఉంటారు. అది నిరాకార సృష్టి. పిల్లలు
ఇప్పుడు అంతా తెలిసిపోయింది. మీ ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తూ ఉంది. మీకు మీ ఇంటిపై చాలా ప్రేమ ఉంది. మీకున్నంత ప్రేమ ఇతరులకెవ్వరికీ లేదు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరైతే తండ్రిపై ప్రేమ ఉందో వారికి ఇంటిపై కూడా ప్రేమ ఉంటుంది. మురిపాల పిల్లలు అంటారు కదా. ఇక్కడ మంచి పురుషార్థం చేసి ఎవరైతే అపురూప పిల్లలుగా అవుతారో వారు మాత్రమే ఉన్నత పదవి పొందుతారని మీకు తెలుసు. చిన్న లేక పెద్ద శరీరాలు పై పదవి ఆధారపడదు. జ్ఞాన యోగాలలో ఎవరైతే ఆనందంగా ఉంటారో వారే పెద్దవారు. చాలామంది చిన్న పిల్లలు కూడా జ్ఞాన యోగాలలో తీవ్రంగా ఉంటారు. వారు పెద్దవారిని కూడా చదివిస్తారు. లేకుంటే నియమం ఏమంటే పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు. ఈ రోజుల్లో అయితే చాలా పొట్టిగా ఉండి సర్కస్లో ప్రేక్షకులకు ఆహ్లాదం ఇచ్చేదానికోసం మరగుజ్జులు ఉంటారు. వాస్తవానికి ఆత్మలన్నీ మరగుజ్జులే. ఆత్మ బిందువు, దానిని ఏం తూకం వేస్తారు? అది ఒక నక్షత్రం. మామూలు నక్షత్రం అనే పదవి వింటూనే పైకి చూస్తాము. మీరు నక్షత్రం పేరు వినగానే స్వయాన్ని చూసుకోండి. మీరు భూమిపైన ఉన్న నక్షత్రాలు, అవి ఆకాశమందున్న జడ నక్షత్రాలు. మీరు చైతన్య నక్షత్రాలు. వాటి భ్రమణంలో మార్పు ఉండదు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. చాలా పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్ర చేస్తూ చేస్తూ ప్రకాశం తగ్గిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. మళ్ళీ తండ్రి వచ్చి అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఆత్మ ఆరిపోయింది. నింపబడిన శక్తి అంతా సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా శక్తి నింపుకుంటున్నారు. మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు. ఛార్జ్ అవ్వకుండా మాయ అనేక విఘ్నాలు కలుగచేస్తుంది. మీరు చైతన్యమైన బ్యాటరీలు. తండ్రితో యోగము చేసినందున మనం సతో ప్రధానంగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఆ చదువుకు ఈ బేహద్దు చదువుకు చాలా తేడా ఉంది. నెంబర్ వారుగా ఆత్మలన్నీ ఎలా పైకి పోతాయో మళ్ళీ సమయానుసారం పాత్రను అభినయించేందుకు అలాగే రావాలి. అందరికీ తమ తమ అవినాశి పాత్రలు లభించే ఉన్నాయి. ఈ 84 జన్మల పాత్ర మీరు అనేకసార్లు అభినయించి ఉంటారు. మీ బ్యాటరీని ఎన్నిసార్లు డిశ్చార్జ్ అయింది? మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకునేందుకు ఆలస్యం ఎందుకు చేయాలి? అయితే మాయ బ్యాటరీని ఛార్జ్ చేసుకోనివ్వదు. బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలన్న విషయాన్ని మాయ మరిపింపచేస్తుంది. మాటిమాటికి బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది. తండ్రి స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, కానీ చేయలేరు. ఎవరైతే బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతో ప్రధానం వరకు దగ్గరగా వస్తున్నారో వారిని కూడా మాయ అప్పుడప్పుడు మరిపింపచేసి బ్యాటరీని డిశ్చార్జ్ చేయిస్తుంది. చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. యుద్ధం సమాప్తమైతే అన్నీ సమాప్తమైపోతాయి. ఎవరెవరి బ్యాటరీ ఎంతెంత ఛార్జ్ అయిందో దాని అనుసారం పిల్లలు పదవి పొందుతారు. ఆత్మలందరూ తండ్రి పిల్లలే. ఆ తండ్రి వచ్చి అందరి బ్యాటరీ ఛార్జ్ చేయిస్తారు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారవుతుంది. తండ్రితో యోగము జోడించకుండా మాటిమాటికి దూరంగా వెళ్తారు. కనుక ఎంత నష్టం జరుగుతుందో తెగిపోకుండా ఉండేందుకు పురుషార్థం చేయించబడుతుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తమైనప్పుడు మళ్ళీ నెంబర్ వారు పురుషార్థానుసారము కల్పకల్పము జరిగినట్లే మీ పాత్ర పూర్తి అవుతుంది.
ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది. రుద్రాక్షమాల, విష్ణుమాల ఉన్నాయని పిల్లలు మీకు తెలుసు. మొదటి నెంబర్లో అయితే వారి మాల పెడతారు కదా. తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు కదా. రుద్రమాల ఉన్నట్లే రుండమాల కూడా ఉంది. బ్రాహ్మణమాల ఎప్పుడూ తయారు కాదు, మార్పు చెందుతూనే ఉంటుంది. రుద్రమాల తయారైనప్పుడు ఫైనల్ అవుతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది, కానీ ఇప్పుడు తయారవ్వదు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే. శివబాబా సంతానము మాల కూడా ఉంది. విష్ణుమాల అని కూడా అంటారు. మీరు బ్రాహ్మణులైతే బ్రహ్మకు శివునికి కూడా మాలగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నెంబరువారుగా ఉంది. వినేదేమో అందరూ వింటారు, కానీ కొంతమందికి ఆ సమయంలో చెవులు బయటికి పోతూ ఉంటాయి, విననే వినరు. కొంతమంది అయితే చదవనే చదవరు. భగవంతుడే చదివించేందుకు వచ్చారని వారికి తెలియనే తెలియదు. కనుక చదవనే చదవరు. ఈ చదువుని ఎంతో ఖుషీగా చదువుకోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. धारण. స్మృతి యాత్ర ద్వారా ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతో ప్రధానం వరకు చేరుకోవాలి. బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే విధంగా ఏ పొరపాటు చేయకూడదు. ప్రియమైన ముద్దు బిడ్డలుగా అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటిపై కూడా ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞాన యోగాలలో మస్త్ అవ్వాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మన సోదరులకు కూడా అర్థం చేయించాలి. వరదానము. ఒక్క తండ్రే తన ప్రపంచంగా చేసుకొని సదా ఒక్కరి ఆకర్షణలో ఉంటే కర్మబంధన ముక్త అవుతారు. సదా ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ లేరు అనే అనుభవంలో ఉండండి. ఒక్క తండ్రే ప్రపంచము, ఇక ఏ ఆకర్షణ ఉండదు, ఏ కర్మబంధనము ఉండకూడదు, ఏ బలహీన సంస్కారం యొక్క బంధనము ఉండరాదు. ఎవరైతే ఎవరిపైన అయినా నావారనే అధికారం ఉంచుతారో వాళ్ళకే కోపము లేక అభిమానము వస్తుంది. ఇది కూడా కర్మబంధనమే. కానీ ఎప్పుడైతే ఒక్క బాబానే నా ప్రపంచమని స్మృతి చేస్తారో అప్పుడు నాది నాది అనేది సమాప్తమైపోతాయి, ఒక్క బాబాలో ఇమిడిపోతాయి. అంతేకాక కర్మబంధనాన్నింటి నుంచి సహజంగా ముక్తులైపోతారు. స్లోగన్. ఎవరి దృష్టి మరియు వృత్తి బేహద్దుగా ఉంటారో వాళ్ళే మహానాత్మలు అవుతారు. ఓం శాంతి.